శివర్ గారు రండి. శ్రీకాంత్ గారు మా అందరూ కూడా ఎలా కూర్చొని ఉన్నా. మరి ఈరోజు మన సెంటర్లో మనకి సైన్ లాంగ్వేజ్ కింద సైనికులు వాడేవారు. వాళ్ళ శత్రు సైన్యాలకి వాళ్ళకి తెలియకుండా కోడింగ్ కింద డాట్స్ రూపంలో దాన్ని యూజ్ చేసేవాడు. దాన్ని అలాగా అది డెవలప్ అయ్యి ఇప్పుడు లూయి బ్రెయిల్ ఇంకా కొంచెం అడ్వాన్స్గా కూడా డెవలప్ అయింది. ఇలాగే మన ఆర్గనైజేషన్లో మనకి దీనికోసమే మనకి సైన్స్ ఇంటర్నేషనల్ శివన్ గారు రండి. శివన్ గారు ఎక్కడ ఉన్నారు? రండి శివానండి. కూర్చోవలసిన కోర్టులో మరి ఈరోజు శ్రీకాంత్ గారు 2 విషయాలు చెప్తారు. మీరు అందరూ కూడా దయించి. సార్ చెప్పారు కదా, లూయిస్ బ్రెయిలీ 1809వ సంవత్సరం జనవరి 4ని ఫ్రాన్స్ లో క్రూవే అనే గ్రామంలో జన్మించడం జరిగింది. తండ్రి సైమన్ బ్రెయిలీ, అలాగే తల్లి మోనిక్ బ్రెయిలీ. వీళ్ళిద్దరికీ కూడా బాబు పుట్టడం జరిగింది. 4వ సంవత్సరం వచ్చినప్పుడు ఆ బాబుకి చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట. ఆ ప్రమాదంలో అబ్బాయి కళ్ళు పోవడం జరుగుతుంది. తండ్రి జీన్స్ కుట్టేవారు. జీన్స్ అంటే గుర్రపు జీన్స్ అంటారు కదా, అవి అలాగే జీన్స్ ప్యాంట్స్ కుడుతూ ఉండేవాడు ఆయన. ఆ సందర్భంలో ఒక సూది నీడిలో అబ్బాయి కంట్లో గుచ్చుకుని అది అలా గాయం అయిపోయి 2 కళ్ళు పోవడం జరుగుతుంది. ఆ విధంగా అతను చూపు మందగిస్తుంది. చైల్డ్ అలా ఉండడం, స్కూల్కి వెళ్ళినా ఏం నేర్చుకోకపోవడం అటువంటివి జరుగుతూ ఉండదు అనమాట. పరిస్థితి ఇంతేనా, నా కొడుకుని ఏం నేర్చుకోవడానికి లేదా అని చెప్పి ఆలోచించినప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుందన్నమాట. ఎందుకంటే అతని దగ్గరికి ఎక్కువ సైనిక అధికారులు వచ్చి ఆ జీన్స్. అందరికీ కూడా లూయి బ్రెయిల్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. అంటే విభిన్న ప్రతిభావంతులు అంటే వాళ్ళకి ఇప్పుడు మనం దివ్యాంగులు అంటాం, వికలాంగులు అనే పదం వాడకూడదు. లేదా విభిన్న ప్రతిభావంతులు కానీ దివ్యాంగులు కానీ అంటాం. అలాగే ఇప్పుడు ఈ లూయి బ్రెయిల్ ఉన్నారంటే ఆవిడ విజువల్లీ ఇంపైర్డ్. అంటే మనం ఇప్పుడు గుడ్ అని కానీ బ్లైండ్ అని కానీ వాడకూడదు, విజువల్లీ ఇంపైర్డ్ అంటాం అనమాట. అంటే చూపు సరిగ్గా లేని వాళ్ళు లేదా కనిపించిన వాళ్ళు అనమాట. సో వాళ్ళకి అవసరమైన ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ అంతా కూడా మన సెంటర్లోనే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వేరుబాబు ఉన్నాడు అనుకుంటే తన చేతిలో ఉన్నది ఏంటది బ్రెయిలీ లిపి అనమాట. అంటే దాన్ని కనిపెట్టిన వారు మా పేరెంట్స్ కూడా రండి, కొద్దిగా రండి, పైకి వెళ్ళండి అమ్మా. లూయి బ్రెయిలీ ఈరోజు జన్మదినం సందర్భంగా మన సెంటర్లో మరి ఆయనకి అందులైనటువంటి ఎర్రబాబు, సమీనా పేరెంట్స్ కూడా దగ్గర ఉన్నాము. అందులో ప్రదాత ఈరోజు మన భారతదేశంలో మన ప్రపంచంలో అందరూ కూడా అందులైన వాళ్ళు మరి ఎంతో గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మన లూయిస్ బ్రెయిలీ రాయటం వల్ల, బ్రెయిలీ భాష కనుక్కోవటం వల్ల ఈరోజు మరి ప్రపంచంలో అందరూ కూడా ఈరోజు చక్కటి జీవితాన్ని మరి గడుపుతూ ఉండడం జరుగుతుంది. ఆయన పుట్టినటువంటి జన్మదినాన్ని సంస్కరించుకొని ముందుగా ఇక్కడ ర్యాపింగ్ చేయవలసిందిగా మరి పేరెంట్స్ అందరూ రావాల్సిందిగా
వీడియో తీయకుండా వెళ్తారు మీరు పిల్లలు. Stand, Shruti. కొంచెం మైల్డ్ మోడరేట్ ఉన్న పిల్లల్ని కూడా నార్మల్ స్కూల్స్లో ఇంక్లూజింగ్ ఎడ్యుకేషన్ చేస్తూ జాయిన్ చేస్తూ వాళ్ళని కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫాలోఅప్ చేస్తూ స్పెషల్ స్కూల్లో వీక్లీ 2 times కానీ 3 times వాళ్ళు ఇస్తే వాళ్ళకి ప్రత్యేక విద్యని నేర్పిస్తూ వాళ్ళని కూడా ఇంక్లూజింగ్ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. అలాగే ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా కట్టిస్తూ వాళ్ళకి ఓపెన్ ఇంటర్మీడియట్లో కూడా ఎగ్జామ్స్ రాయించడం కూడా జరుగుతుంది. అలాగా ఆ విధంగా ప్రస్తుతానికి మనం 16 మంది పిల్లల్ని 10th ఇంటర్మీడియట్ కూడా కట్టించి పాస్ చేయించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు అలా కాకుండా కాలేజీలో చదివిన ఇంటర్మీడియట్ పిల్లలు కూడా కొంతమంది కాలేజీలో చదివించడం, అలాగే ఇప్పుడు ఎంఎస్ఎస్ఆర్టీసీలో డిగ్రీ కూడా చేస్తున్న పిల్లలు కూడా సెంటర్లో చదువుకుని వాళ్ళు కూడా డిగ్రీ కూడా చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. అదేవిధంగా పేరెంట్స్ సపోర్ట్ కూడా మాకు ఎక్కువగా ఉంటుందండి. పేరెంట్స్ మీటింగ్ చేస్తూ వాళ్ళని పిల్లలకి మీద పూర్తి అవగాహన కల్పిస్తూ వాళ్ళు కూడా వాళ్ళు నుంచి సహకారాలు కూడా తీసుకుంటూ వాళ్ళకి కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ చేస్తూ పిల్లల యొక్క మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా వాళ్ళని ఎక్కువగా మోటివేషన్ చేస్తూ పేరెంట్స్ సహకారంతో పిల్లల్ని ఎంతో అభివృద్ధికి తీసుకురావడం జరుగుతుందండి. దీనికి ముఖ్యంగా ఈ సెంటర్ నడిపించడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఉమా ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీ వాళ్ళకి ఫండింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ ఫండింగ్ ద్వారానే ఇక్కడ ఉమా ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీ వారి ద్వారా ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా పనిచేస్తూ